సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వంశీ న్యూరో హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. అంతారం వడ్డే రవిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ డిమాండ్. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% నిర్ణయంపై బీసీ నాయకుల హర్షం. ఆ నాయకులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కుంటున్నారంటున్న సాయిపూర్ రైతులు. వైభవంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు. శ్రీకృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. పౌర్ణమి సందర్భంగా కాగ్నాకు గంగా హారతి. తాండూరుకు 2 ఉర్దూ మీడియం పాఠశాలలు మంజూరు. హర్షం వ్యక్తం చేసిన మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. సకాలంలో వర్షాలు పడడంతో ఊపందుకున్న పొలం పనులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నూతనంగా వంశీ న్యూరో ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తాండూరు పట్టణంలో నరాలకు సంబంధించిన ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. తాండూరు పట్టణ నియోజకవర్గ ప్రజలకు అతి తక్కువ ధరలతో నాణ్యమైన వైద్యం అందించనున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, వంశీ న్యూరో ఆసుపత్రి డాక్టర్ అఖిల్, సంతోష్, రవి, వంశీ, గౌస్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాండూరు పట్టణమెందు వంశీ హాస్పిటల్ డాక్టర్ అఖిల్ గారి ఆధ్వర్యంలో న్యూరో హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషకరం. హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ నిత్యము తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి రోగ నిరోధక శక్తిని నివారించినందుకు డాక్టర్ అఖిల్ గారి ఆధ్వర్యంలో న్యూరో, ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ టెన్షన్స్ పడి న్యూరో బీపీ వల్లనే కానివ్వండి, న్యూరో ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, టైంకు ట్రీట్మెంట్ లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ పెట్టడం చాలా శుభపరిణామం. తాండూరు ప్రజల తరఫున హాస్పిటల్ సిబ్బందికి, హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డాక్టర్ అఖిల్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా తాండూరు ప్రజల పక్షాన మీకు ఎల్లవేళ ఏ అవసరం ఉన్నా తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, నిత్యము ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పి మరొకసారి కోరుతాను. థ్యాంక్ యూ. ఇటీవల అంతారం గ్రామం వడ్డే రవి వాట్సాప్ స్టేటస్లో ఓ ఫోటోను పెట్టుకోవడంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని వడ్డే రవిపై కొందరు దాడి చేశారు. తన ఆరోగ్యం బాగాలేదని ప్రాధేయపడ్డా దాడి చేసి తనను చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వడ్డే రవి తెలిపారు. వడ్డే రవిపై జరిగిన దాడి విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం వడ్డే రవిని పరామర్శించారు. సంఘటన జరిగి 2 రోజులైనా పోలీసులు చర్య తీసుకోకపోవడం పట్ల బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. వడ్డే రవిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వడ్డే రవికి బీజేపీ నాయకులు భరోసా కల్పించారు. నేను ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నా మీద 40 మంది, దాదాపు 40 మంది ఒకటేసారి వచ్చి టార్గెట్ చేసి కావాలని నన్ను
బాగా కొట్టిండ్రు. ముఖముఖిగా దాడి చేసి నా బాడీ మొత్తం కొట్టిండ్రు. నాకు చెస్ట్ పెయిన్ ఉంది, వదలండి ప్లీజ్, నేను క్షమాపణ చెప్తాను, అదే మా తప్పు ఉంటే అంటే కూడా వినకుండా కొట్టు తీసుకెళ్ళి అంబేద్కర్ దగ్గర కాలు మొక్కించి పైశాచిక ఆనందం పొందారు. దీని ద్వారా నేను తాండ్రు పిఎస్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజు ఇచ్చినా కూడా ఇప్పటికీ 2 రోజులు అవుతుంది నేను కంప్లైంట్ ఇచ్చి. వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని రిమాండ్కి వేయడం కానీ ఎటువంటి చర్యలు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవట్లేరు. దయచేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. నేను ఇక్కడ న్యాయం దొరకకుంటే నేను కోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నాకు న్యాయం వచ్చేంత వరకు నేను పోరాడతాను. మళ్ళీ ఇట్లా దాడి చేసిండ్రు, ఆడ కొడుతున్నారు కాన్గేట్ కాడ. నా కొడుకుని ఒక్కొని చూసి బండి మీద వస్తుంటే ఆడ కావాలి కాసి వచ్చి ఒకరు వచ్చి 40 మంది కూర్చొని నా కొడుకుని కొట్టి దారుణంగా తీసుకొని అంబేద్కర్ బొమ్మ కాడికి తీసుకుపోయి బొమ్మ ఎక్కనికి చేతనైతే కూడా ఎక్కిపించిండ్రు. అట్లా కూడా ఎక్కుతాను అన్నాడు. నన్ను ఏమనకు అంటే నన్ను అన్నాడు. ఎక్కుతుంటే బాధ బట్టచాలక నేను అది చూపిస్తామని అంటే నేను చూస్తే ఆట వస్తుందేమో, ఆ పిల్లగానికి ఆట ఉన్నదని మని నా వాళ్ళు చూపియలేరు. చూపించకుండా పిల్లలంతా వచ్చి దవాఖానకు తీసుకుపోయినరు, పోలీసుకు ఫిర్యాదు అయిండ్రు. అట్లా ఎక్కేటప్పుడు చూసింది నేను చూసినప్పటి నేను నా నడుములు గుల్లబడ్డాయి, నాకేదో నొప్పిలు ఇస్తున్నది. మళ్ళీ ఇది ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నాం? ఇంత పట్టించుకోకుండా ఉంటే మేము ఏం బతకాలి, ఎట్లా చేయాలి? మా పిల్లలు మా పాపని చదివిస్తున్నాం, ఒకరికొకరు దూరంగా ఉండం మేము. మా పాపని కూడా వస్తుంటే కూడా బస్సు దిగి వస్తుంటే కూడా కట్టు బండ్లు కొని పోతారు. ఇంతగానో మీరు దాడి చేసుకో అవసరం ఎందుకు? నా బాబు నేను 9 నెలలు మోసి కన్నా మీ పిల్లలు కూడా కొడితే మీరు ఊరుకుంటారేం? మేము మా మంది వచ్చి కొడతామని అంటే మీరు ఊరుకుంటారు కదా. మళ్ళీ అంటే మాకు కూడా న్యాయం కావాలి. ఎవరికి ఏమైనా కానన్నా మేము విడవము, ఎప్పటికన్నా కానీ వదలము ఎవరిని. నా కొడుకు ఈరోజు దెబ్బలు తిన్నాడు కానీ అది ఎవరినైనా కొడితే కూడా ఎవరిని ఇడవము. మేము కూడా మిమ్మల్ని కొడితే మీరు దాడి ఎక్కడ చేస్తుండ్రి, మమ్మల్ని ఖచ్చితం పట్టుకున్నందుకు మాకు కాపసలేదు కమ్మని మేము కాము. నేను ఎప్పటికైనా కాను, నేను కన్నట్లా ఉన్నా, నేను పుట్టలకించి ఇలాగని కన్నట్లు నేను ఇప్పుడు కనాలంటే కనలేను. నా కొడుకు న్యాయం కూడా నడిస్తే అన్యాయం అని అంటున్నాను. ఇది నాకు ఖచ్చితం న్యాయం కావాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. మొన్న అంతరం గ్రామంలో వడ్డే దేవమ్మ గారి కొడుకు రవి పైన కొంతమంది దాదాపుగా 20 నుంచి 30 మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేసి ఆయన మీద విచక్షణారహితంగా ఆరోగ్యం బాగలేదని తెలిసిన ప్రాధేయపడ్డప్పుడు కూడా ఫేస్బుక్లో సోషల్ మీడియాకు ఒక పోస్టుకు సంబంధించి పూర్తిగా కనీసం మానవత్వం లేకుండా చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయికి పెద్ద మొత్తంలో గుంపుగా వచ్చి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మొన్ననే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది, పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి కూడా పోలీస్ వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. చట్టపరంగా ఎవరైతే ఈయన మీద దాడి చేశారో మానవత్వం లేకుండా పూర్తిగా దాదాపుగా ఈయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరోగ్యం బాగలేదని చెప్పి ప్రాధేయపడి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కూడా వదలకుండా పూర్తిగా శరీరం అంతా గాయాల పాలై హాస్పిటల్లో 2 రోజులు 3 రోజులు ఉండి ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు కూడా కనీసం పోలీస్ వాళ్ళు ఇప్పటికి కూడా ఆ రకమైనటువంటి చర్యలకు ముందుకెళ్ళట్లేదనంటే దీని విషయమై భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ వారిని వెంబడే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే కనుక, వారిపైన కేసులు బుక్ చేయకపోతే కనుక మేము ఉన్నతాధికారులను సంప్రదిస్తాం, కోర్టును కూడా సంప్రదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు న్యాయం జరగాల్సిందే. వారి పరిస్థితి చాలా బీద పరిస్థితిలో ఉండి వాళ్ళు నిత్యం వాళ్ళు కూలి చేస్తే గానీ బతుకు ఎలదీయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా దాడి చేసి ఈ రకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రాత్మకమని బీసీ నాయకులు అన్నారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించడం సామాజిక విప్లవానికి నాంది అని బీసీ నాయకులు అన్నారు. ఎన్నికల సమయంలో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అన్ని నెరవేరుస్తున్నారని బీసీ సంఘం నాయకులు అన్నారు. బీసీ రిజర్వేషన్
రిజర్వేషన్పై కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ తో పాటు సయ్యద్ షుకూర్, మధులత శ్రీనివాచారి, అనిత, విజయలక్ష్మి, జగదీశ్వరి, గడ్డం వెంకటేష్, పరమేష్, సురేష్, బసవరాజ్, శివ, వెంకట్, నరసింహులు, పాండుగౌడ్, రమేష్, శ్రీశైలం, బాలు, సోమేష్, కిషోర్, వివేక్, జాంగీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్న జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలుపై పంచాయతీరాజ్ 2018 సవరణ చేస్తూ మరి తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం యావత్ బీసీ సమాజం స్వాగతిస్తుంది. మరి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు మరి అనేక బీసీ సంఘాలు చేసినటువంటి పోరాట ఫలితమే ఈరోజు ఆర్డినెన్స్ జారీ అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మరి గత కొన్ని ఏళ్లకించి అనేక సందర్భంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి చెప్తూ వస్తున్నాం. అందుకు అనుగుణంగా మరి స్థానిక అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మరి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు 42% రిజర్వేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించడం పట్ల పెద్దేముల్ మండల కేంద్రంలో మండల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని మాజీ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విద్యాసాగర్, రవిశంకర్, గోపాలకృష్ణ, రామునాయక్, డివై నర్సింహులు, ఫయాజ్, బోయిని అంజీ, ముదిరాజ్, రవినాయక్, కోళ్ల గోపాల్, బేకరీ మల్లేశం, సాయిబాబా, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కేబినెట్ మంత్రివర్గంలో ఆమోదం చేయాల్సిన అవసరం ఉన్నది, చేశారు. కావున బీసీలకు స్థానిక సంస్థల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ వారికి జనాభా పరంగా జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇన్ని రోజులు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని రేవంత్ రెడ్డి గారు ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది, ఈ చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని మాటిచ్చి సీఎం అయిండు. సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాట ఒకటొకటి పూర్తి చేసుకుంటూ ఈరోజు బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఇస్తూ నిన్న మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్తానని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీలను కూడా అన్నీ ఒకటొకటి పూర్తి చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా అన్ని గమనించవలసిన అవసరం ఉంది. బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ చేసిండు. కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంటు కూడా ఫ్రీ చేసిండు. మరి రైతు బీమా అన్నాడు, రైతు బీమా వేసిండు. రైతు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ కూడా చేసిండు. మరి ఇంద్రమ్మ ఇండ్లు అన్నాడు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల నుండి కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన అవ్వలేదు. మళ్ళీ మన ప్రజా ప్రభుత్వం వచ్చింది, మనకందరికీ ఇండ్లు వస్తున్నాయి. రాబోయే కాలంలో కూడా ప్రజలు కూడా అందరూ గుర్తుపెట్టుకొని ఎవరు ఏం పని చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకొని దాన్ని కాంగ్రెస్ పార్టీకి అందరు బలపరిచి మన కాంగ్రెస్ అభ్యర్థి బీసీ ఉండని, ఎస్సీ ఉండని, ఎస్టీ ఉండని, ఓసీ ఉండని, జనరల్ ఉండని, ఎవరైనా ఉండని మన కాంగ్రెస్ అభ్యర్థికి మనం అందరం సపోర్ట్ ఇచ్చి రేపు అత్యధిక మెజార్టీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ చిన్న అవకాశం. బీసీలు అందరూ ఏకతాటిగా వచ్చి ఏదైతే ఈరోజు ప్రభుత్వము మనకు బీసీలకు 42% ఇస్తామని ఒప్పుకున్నదో అదే మనం సాధించింది. అందుగురించి మన పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి దగ్గర రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి అందరికీ ఎస్సీలు ఉండని, ఎస్టీలు ఉండని వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే మన బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని అనుగుణంగా తీసుకొని ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది. దానికి మేము సీఎం రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ బీసీలకు 42% చేసిన సందర్భంగా మేము ఇక్కడ అందరం
ఏకమై బీసీలకు రేపు జరగబోయే ఎలక్షన్లో పూట 42%, 42% న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇస్తులు కానీ అధిక మొత్తంలో గెలిపించుకుంటే రేపు అభివృద్ధి ఇంకా ఎక్కువ జరుగుతుంది. మళ్ళీ మనకు ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కనుక మనం కష్టపడి మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మనం ఎక్కువ గెలిపించుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలతో పాటు 42% రిజర్వేషన్కి సంబంధించి నిన్నటి క్యాబినెట్లో ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. అందుకు గాను రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర బీసీల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండడం వల్ల అత్యధిక సంఖ్యలో బీసీలు చైతన్యవంతమై ఈ యొక్క అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కోరుకుంటూ దానికి మనందరం సహకరించాలని తెలియజేస్తూ సెలవు. తెలంగాణ సీఎం కాంగ్రెస్ అన్నగారు ప్రజలకు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టాలని, బీసీలకు 42% ఇస్తామని ఈరోజు అది డిక్లేర్ చేసినాకనే మేము ఎలక్షన్లకు వస్తాము. బీసీలు ప్రతి ఒక్కరూ ఏకమయ్యి ఇక మా గృహ పథకాలైనా, గ్యాస్ అయినా, ఫ్రీ కరెంట్ అయినా, ఫ్రీ బస్సులైనా మన ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ పేదోళ్లకు మంచిగా జరుగుతుందని ఈ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేడు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ వాగ్దానం ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని హామీ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆయన మాట తప్పకుండా నిన్న అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42% ఇస్తామని ఆర్డినెన్స్ జారీ చేసి రాబోయే ఎలక్షన్లో అందరికీ బీసీలకు 42% ఓటింగ్ సీట్లు ఇస్తానని వాగ్దానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. యాలల మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం యాలల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు, మహిపాల్, మొగలప్ప తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. బీసీలకు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం వలన బీసీలమంతా సంతోషంగా ఈరోజు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకము చేయడం జరిగింది. ఇదే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా ఈరోజు మనకు బీసీలకు 40% ఇస్తే మేము బలహీన వర్గాలము ఈరోజు ఒక రాజకీయ పదవులు కావచ్చు, ఇంకా ఏదన్నా మేమందరము మంచిగా అవుతామని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు కృతజ్ఞతలుగా ఉంటామని మేము బీసీల తరఫున అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు చేసినప్పటికీ ఈరోజు ఇండ్లు లేని వాళ్లకు బీసీలకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు కరెంటు బిల్లులు మాఫ్ చేయడం జరిగింది. బీసీలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎన్నో విధంగా బీసీలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బీసీల కోసం చిత్తశుద్ధి అన్నటువంటి వ్యక్తి మన మనోహర్ రెడ్డి అన్న కూడా బీసీలు అంటే ప్రాణం, బీసీలు అంటే ఏం చేసినా మీ బీసీలు చేసుకోండి, బీసీలకు మేము ఏం ಬೇಕಾದ್ರೆ సహకరిస్తా, మీరు ఏమన్నా చేసుకోండి బీసీలు అంటని చెప్పేసి ఒకటే విధంగా అంటే బీసీలు ఆయన ఫోన్ చేయగానే ఫస్ట్ ఇట్లా బీసీ వాళ్ళ తమ్మి ఏం పనులో చెప్పండి అని సంభాషించిన వ్యక్తి మనోహర్ రెడ్డి అన్న. అందుకోసము మనం ఈరోజు తాండ్రుల్లో మనోహర్ రెడ్డిని గెలిపించుకోవడము, బీసీలము ఎక్కువ శాతం మేము బీసీలం అందరం ఆ రోజు మద్దతు ఇచ్చినాం. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి మేము అందరం అనుకూలంగా ఉంటాము. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఈ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్రంలో మన
సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఈరోజు విద్యా అవకాశంలో కానీ రాజకీయంలో కానీ మిగతా వాటిలో 42% రిజర్వేషన్ కల్పించడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనము చదువులో కానీ ఉద్యోగంలో కానీ మరియు ఎక్కడ వెళ్ళినా బీసీలకు ఈరోజు 100 సీట్లు ఉంటే 42 సీట్లు మనకు కేటాయించడం అనేది ప్రత్యేకంగా వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి బీసీలకు మనకు అందరికీ అవకాశాలు రావడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్పై తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, మాజీ అధ్యక్షులు తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావలి సంతోష్, న్యాయవాది ఫరీద్, జిలానీ, రాము, వడ్డే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. अडवोकेट जिलानी और हमारे वर्किंग प्रेसिडेंट हमारे शिवाई के लीडर और हमारे जिला सेक्रेटरी सब जो भी है यहाँ पे कार्यकर्ता है सबका जो है ना शुक्रिया अदा करता हूँ। इस छोटे से कॉल पर विदिन हाफ एन आवर में सब जमा हुए। मैं खास करके हमारे सीएम रेवंत रेड्डी साहब का और हमारे मनोहर रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ, क्योंकि कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जो कि गरीबों के लिए काम करती है। बीसी का मतलब बैकवर्ड क्लास, इसमें कई 100 लोग की रिजर्वेशन आते हैं। इसमें बहुत लोग जो गरीब लोग हैं उसके से बीसी बनाते हैं इसको। तो इसके लिए खासकर कांग्रेस पार्टी और हमारे रेवंत रेड्डी साहब, हमारे एमएलए साहब ने बहुत सारा टाइम देकर आज 42% रिजर्वेशन को लाए हैं। मैं हमारे लीडर से ये रिक्वेस्ट करता हूँ कि यहाँ से लेके ऊपर पूरा तेलंगाना तक हर जगह 42% जैसा बोले वैसा ही उनको देना भी चाहिए। खाली बोल दिए इधर का नहीं। मैं रिक्वेस्ट कर रहा हूँ, मैं अदालत गुजारिश भी कर रहा हूँ कि 42% जब बोले हैं तो उनको जो है ना बराबर उनका इंसाफ करना और उनको हर डिपार्टमेंट में देना। ये एक ही तांडर में बन के नहीं, पूरे स्टेट में हर जगह और हर फील्ड में जो भी फील्ड रहे, आपको टीचर्स रहो, लेक्चरर्स रहो या पॉलिटिकल रहो, जो भी फील्ड रहे वो फील्ड में जो है ना उनको 42% दे के उनकी इंसाफ करना बोल के मैं जो है ना मैं मेरे तरफ से रिक्वेस्ट कर रहा हूँ। जय हिंद, जय कांग्रेस, जय मनोहर। అందరికీ నమస్కారం. ఈరోజు మనకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషకరం. అందుకు బీసీల తరఫు నుంచి మా తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం మన వార్తల వెంకటేశ్వర ఆధ్వర్యంలో రేవంత్ అన్న గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాహుల్ గాంధీ గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు బీసీ సంఘం తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. బీసీల 42% రిజర్వేషన్ని క్యాబినెట్ ఆమోదించడం చాలా హర్షదగ్గ విషయం. దీనికి ప్రత్యేకంగా తాండూరు నియోజకవర్గ బీసీ తరఫున రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు చూసినాం మనం. 42% ఉన్న బీసీలను వాళ్ళు 22 ఇచ్చారు. ఎందుకంటే బీసీలు ఎదగొద్దు, ఇక్కడే వాళ్ళని అలగదొక్కాలే విధంగా వాళ్ళ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని బీసీలని తొక్కడం జరిగింది. కనుక ఈరోజు క్యాబినెట్ రేవంత్ అన్న క్యాబినెట్ 19వ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే ఎవ్వరు కూడా బీసీల వైపు అక్కడ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా బీసీల బాగోగులు ఎవరు కూడా వాళ్ళు ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వం 42% బీసీలకు ఖచ్చితంగా ఆమోదించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దానికి హర్షం వ్యక్తం చేస్తూ, అలాగే గత 18 నెలల నుంచి దాదాపు మనం పోరాడింది తెలంగాణ విద్యార్థుల ఉద్యోగాల గురించి. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం 60,000 ఉద్యోగ అవకాశాలు యువకులకు కల్పించడం జరిగింది. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దానితో పాటు కూడా బీసీలకు మంచి హోదాలో వాళ్ళు చూడాలి, మంచి ఉన్నత పదవులు చూడాలని రేవంత్ అన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా హర్షదగ్గ విషయం. అలాగే వచ్చే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అన్ని బీసీలకే వాళ్ళకే చైర్మన్ సీట్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలే మెజార్టీగా అందరూ కూడా ఐక్యతగా ఉండి ఖచ్చితంగా మనం ఇవన్నీ కైవసం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. మన తెలంగాణ రాష్ట్ర కేబినెట్
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆమోదం తెలపడంలో భాగంగా ఈరోజు మన తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు వెంకటేష్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు అభిగాల గారు మరియు మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారు మరి మాజీ కౌన్సిలర్లు పార్టీ అందరూ వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎన్న గారు మరి అందరు పార్టీ సీఎన్ నాయకులు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 18 సంవత్సరాలు గడుస్తుంది. మరి అనేక సంక్షేమ పథకాలు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ. మరి ఖచ్చితంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 40% ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ హామీని నెరవేర్చుకోవడం జరిగింది. విద్యలో కానీ మరియు రాజకీయంలో కానీ అన్ని విధాలుగా మరియు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు కాబోతుంది. మరి అందరం కూడా రాబోయే ఎలక్షన్లో అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి. అన్నీ కూడా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మున్సిపల్ చైర్మన్ అన్నీ కూడా కైవసం చేసుకోవాలి. అదేవిధంగా మా తాండూరు ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుని పిలుస్తాం. బీసీలకు రాజ్యాధికారం రావాలి. బీసీలు రాజకీయంగా మరి అన్ని వర్గాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ నిర్ణయించుకొని మరి ఈరోజు 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసిర్రు. మరి మేము తాండూరు నియోజకవర్గ తరఫు నుంచి బీసీల మందరం రేవంత్ రెడ్డికి శిరస్సు వచ్చి సలాం చేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం బీసీల కోసం ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నది కేంద్రంలో, రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉంటే ఒక్కరోజు కూడా బీసీలకు రిజర్వేషన్ ఆలోచించలే. బీసీలను ఒక రాజకీయంగా వాడుకున్నారు తప్ప బీసీలు రాజకీయంగా ఎదగాలి, బీసీలు ఉన్నత పదవులు ఉండాలని చెప్పేసి ఏ రోజు కోరుకోలేదు. ఈరోజు కేసీఆర్ కానీ ఈరోజు మోడీ కానీ. మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఉన్నారు, బీసీలు కూడా రాజాధికారం చేయాలి, బీసీలు కూడా రాజకీయంగా సర్పంచ్ నుండి ఉన్నత పదవుల వరకు బీసీలు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్లో ఉండాలి, వాళ్ళు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా క్యాబినెట్ మంత్రుల సమావేశం ఏర్పడేసి ఈరోజు 42% రిజర్వేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి కేంద్రంలో మోడీ గారు బీసీ రిజర్వేషన్ మేము ఇవ్వం 42% ఇవ్వమని చెప్తే ఈరోజు రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి మరి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మరి మన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గారు మరి బట్టి విక్రమార్ గారు మరి వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో బీసీల కోసం మరి ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర బీసీల ఉద్యమం చేపట్టారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయి బీసీలకు ఇవ్వాలన్న 40% అని చెప్పారు. ఢిల్లీ గడ్డలో మరి ఉద్యమం చేశాక ఆ ఉద్యమంలో మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనడం చాలా సంతోషకర విషయం. బీసీల కోసం మనోహర్ రెడ్డి గారి గిట్ట ఢిల్లీ పోయి ఆ రోజు దీక్షలు కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారితో. మరి వారి గిట్ట ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు బీసీలు అందరూ రాజకీయంగా ఎదగాలని చెప్పేసి మేమంతా బీసీలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మరి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మా బీసీల తరఫున వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ వారి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. नमस्ते आदाब। आज हबीबुल्लाह साहब के आध्वर्य में तांडूर में अम्बेडकर चौरस्ता में तेलंगाना में जो कैबिनेट मीटिंग हुई थी, उस कैबिनेट मीटिंग में रेवंत रेड्डी साहब ने एक ऑर्डिनेंस पास करा है BC 42% देना बोल के ये वादा किया है और ऑर्डिनेंस पास करके तेलंगाना में मिसाल कायम की है। तेलंगाना में 10 साल पहले जो हुकूमत की TRS आज तक भी BC वाले के बारे में 1% भी नहीं सोचा, लेकिन 18 महीने होने के बाद हमारे रेवंत रेड्डी साहब 18 मीटिंग करके कैबिनेट मीटिंग कर उस कैबिनेट मीटिंग में फैसला लिया है और 42% रिजर्वेशन देने का वादा किया है BC वालों को। मैं रेवंत रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ। तांडूर के तमाम कॉन्स्टिट्यूंसी के लोग और तेलंगाना के तमाम BC लोग सब रेवंत रेड्डी का शुक्रगुजार है और रेवंत रेड्डी के पर तांडूर में भी मनोहर रेड्डी साहब डेवलपमेंट काम कर रहे हैं। आप देख रहे हैं तांडूर में हर जगह डेवलपमेंट हो रहा है। मनोहर रेड्डी साहब इतना काम कर रहे हैं, रात दिन मेहनत कर तांडूर के में एक मिसाल कायम कर रहे हैं। जो मुझे बात करने का मौका दिया है तमाम सीनियर लीडरों का मैं शुक्रिया करते हुए मैं अपनी बात को खत्म करता हूँ। जय कांग्रेस। యాలల మండలం కోకట్ శివారులోని సర్వే నంబర్ 61-64లో గల తమ స్థలాన్ని కొందరు నాయకులు అధికారులను పోలీసులను అడ్డం పెట్టుకుని లాగేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తమ పొలంలో మొలిచిన కంది పంటను కూడా 4-5 ట్రాక్టర్లతో కొందరు చెడిపి వేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ తదితర కార్యాలయాల కోసం భూమి కోల్పోతున్న వారికి ఇక్కడ భూమి కేటాయిస్తున్నారని తెలిసింది. మరి మా భూమి కోల్పోతే
ఎక్కడ చూపిస్తారో నాయకులు తెలపాలని రైతులు డిమాండ్ చేశారు. టాటా ఏజెన్సీకి చెందిన ఒక నిర్మాణానికి ఇవ్వగా మిగిలిన 4 ఎకరాలు తాము ఇస్తామన్నా అంతకు ఎక్కువగా ఉన్న భూమిని కూడా దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని తరాల నుండి ఈ భూమి తమదే అని, ఒకప్పుడు ఏపూరి లక్ష్మయ్య వ్యవసాయం చేసుకునేవాడని, ఆయన అనంతరం ఆయన కొడుకులు రామయ్య, పెద్ద భీమయ్య, చిన్న భీమయ్య, హనుమయ్య, చంద్రయ్యలకు సంబంధించిన 11 ఎకరాల భూమిని తమ కొడుకులకు అందరికీ 2 ఎకరాల 5 గుంటల భూములను పంచారని తెలిపారు. తమ స్థలంలో నుండి 2010 సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్లకు కేటాయించామని తెలిపారు. సర్వే నంబర్ 64లోని 4 ఎకరాల 16 గుంటల భూమిని ఆన్లైన్ లో చేర్పించాలని చాలాసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. చనిపోయిన వారి పేరున కూడా భూసేకరణ నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు చెప్పారని బాధితులు వాపోతున్నారు. దౌర్జన్యం చేస్తూ తమ భూమిని లాగేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో తమ భూమిని ఎవ్వరికి ఇవ్వబోమని రైతులు అన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు తమను నమ్మించి ఇలా మోసం చేయడం తట్టుకోలేకపోతున్నామని రైతులు అన్నారు. ఎలాంటి సర్వే లేకుండానే తమ ఇష్టం వచ్చినట్లు భూములను లాక్కుంటే తమ ప్రాణాలను అడ్డువేసి భూములను కాపాడుకుంటామని రైతులు శ్యామమ్మ, లలిత, అంజమ్మ, కవిత, సునీత, మల్లప్ప, నరసింహులు, లక్ష్మప్ప, చరణ్ కుమార్, నరేష్ కుమార్, నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్తున్నాం సార్, 6 ఎకరాలలో ఆ ఆఫీస్కి ఇచ్చినాం, 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చినాం, ఇంకా 3 ఎకరాలు ఉన్నాయి సార్. 3 ఎకరాలు కొలుచుకొని తీసుకొని అంటున్నాం. కొలుచుకొని తీసుకోమంటే కూడా ఇంటలేరు సార్. 2 ట్రాక్టర్లు తెచ్చి ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చిన సెల్ఫీ కొట్టుడు, వాళ్ళు ఇష్టం వచ్చిన దున్నుడు, వాళ్ళు ఇష్టం వచ్చిన తీసుకుంటాము. రాజకీయ నాయకులు ఇదే సర్వే ఎట్లా ఉంటుందో సార్? ఇది సర్వే అయినాక చేనులకు రావాలి. సర్వే కానీ ముందుకు వచ్చి చేసి పోతే మేము ఎక్కడ పోవాలి? కుప్పం మీద ఉండోళ్ళము, నడమొచ్చినామా, బతకనికి వచ్చినామా, జరుగుతలేదు, న్యాయం కావాలి. నిర్ణయం కావాలి. పెద్ద మనుషులు చేస్తున్నారు. ఈఆర్ఆ వచ్చిండు, ఎంఆర్ఆ వచ్చిండు, గుంజి గుంజి పోలీసులు తీసి పాడేస్తున్నారు. ఎంఆర్ఆ ఇంటలేడు, ఈఆర్ఆ ఇంటలేడు, పోలీసు వాళ్ళు దొరికొచ్చిండ్రు. మా భూమి మీద వచ్చి మమ్మల్ని మెడలబట్టి ట్రాక్టర్లకు అడ్డం పడితే కూడా ఇంటలేడు. ఇది 4వ తరం ఉన్నది. మాది పెద్దలు కొట్టిన భూమి ఉన్నది. మా తాత చేసిన ఆస్తులు ఉన్నాయి. మాకు ఏమీ ఆధారం లేదు. ఇంట్లో చాలా మేము అన్యాయం ఉన్నాము. మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఇది మా మీద వచ్చి దౌర్జన్యం చేసి ఇప్పిస్తున్నారు భూమి మాది. ఇది ఆఫీసులో కూడా 3 నెలలు తిరిగాం సార్. మేము కర్ణాటక తొలగే నుంచి కూడా పాస్బుక్లు ఎక్కి తిరిగితే కూడా ఎక్కియలేరు. ఎక్కకుండా మాకు ఇప్పుడు ఈ తిప్పలు పెడుతున్నారు సార్. వాళ్ళ వీళ్ళ చేతులు లేకుంటే వాళ్ళు ఎట్లా తోలుకొచ్చి 200 రూపాయలు ఇచ్చి తోలుకొచ్చి మమ్మల్ని కొట్టనీకి వచ్చారు. మేము ట్రాక్టర్లకు అడ్డం పోతే కూడా మాకు వినకుండా పక్కకి పారేస్తాం సార్. మమ్మల్ని దొబ్బుతున్నారు. ఈఆర్ఆవు నవ్వుతున్నాడు, ఎంఆర్ఆవు నవ్వుతున్నాడు. నాగి మమ్మల్ని పంపించి మీరు ఇక్కడ పిలుచుకొని మళ్ళీ అక్కడ తోలిస్తున్నాడు, ఇక్కడ పిలుచుకుంటున్నాం, అక్కడ తోలిస్తున్నాడు. మేమేం చేయాలి సార్? ఇప్పుడు మేము పేద పరిస్థితి, మా మొగలకు ఏమి రాదు, చదువు రాదు, ఏం రాదు. ఏం చేయాలి చెప్పు? దీంట్లో రేవంత్ రెడ్డి మాకు ఏం న్యాయం చేస్తాడు? ఎమ్మెల్యే దగ్గర కాంప్ ఆఫీస్ కాడ కూడా పోయినాం సార్. కాంప్ ఆఫీస్ కాడ మమ్మల్ని తోలిస్తున్నాడు. ఇక్కడ మనోహర్ రెడ్డి చేస్తున్నాడు. మనోహరెడ్డి, ఎంఆర్ఆవు, నారసింగు, మనోహర్ రెడ్డి అందరు మాట్లాడుకొని మమ్మల్ని కబ్జా మీదకి వెళ్ళకూడదామని ప్రయత్నం చేసి మాకు ఎవ్వరు కూడా సహకరించలేరు. న్యాయం చేస్తుందో పెద్దలు మాకు ఎక్కడైనా అగడి భూములు ఉన్నాయా, మళ్ళీ కొలువులు ఉన్నాయా? వాళ్ళ అమ్మడోళ్ళకు వాళ్ళ కొలువులు ఉండి కూడా మళ్ళీ మా మీదకి వస్తున్నారు అంటే అదేంటి న్యాయమేనా? ధర్మమా? ఫ్యామిలీలు ఉన్నాం. మీదకి ఎవరు రాని గాని మేము మాత్రము ఇది తాండూరు ఎమ్మెల్యే మంచిగా సాయం చేస్తలేడు మాకు. ఆఫీస్కి పోతే మమ్మల్ని బెదిరించి చేస్తామ్మా అని కన్ను కొడుతున్నారు లమ్మడోళ్ళకు. అదే ఎమ్మెల్యే ఇదే నాయమా? మేము ఓటు అందుకే వేపించుకున్నాడు మా తోటి తిరిగి ఇదే నాయమా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేయమన్నారు సార్. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో దీంట్లో మాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే. సార్ వాళ్ళు మాకు ఇచ్చిన డబ్బులు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని జరపొచ్చు కదా. భూమి ఇవ్వాలని ఏమున్నా సార్? మాకెట్లు ఇచ్చారో వాళ్ళకు కూడా అట్లనే డబ్బులు ఇచ్చి జరపండి. భూమి ఇవ్వాలని ఏమున్నది సార్? మరి మేము డబుల్ బెడ్రూమ్ లోకి ఇస్తాం అనుకున్నాం, డబుల్ బెడ్రూమ్ లోకి ఇస్తాం సార్. మేము వాళ్ళకైతే ఇయ్యరాదు అనుకున్నాం, మేము ఇయ్యము. పైసలు వాళ్ళకు కూడా అట్లనే. ఆఫీసు మా కొరకు ఏప్రిల్ లో భూమి ఇస్తామని ఆఫీస్ చేసిండ్రా
వేసిన రాజకీయ నాయకుడు ఏప్రిల్లో భూమి ఇస్తాంటానని మాట ఇచ్చి మరి మళ్ళీ ఆడ వేసిండ్రా అరటి దుగ్నాలు